విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో 2,000 నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. సినిమాలపై మోజుతో పోలీసు అధికారి పాత్రలో నటించిన స్వర్ణలత ఇప్పుడు నిజ జీవితంలోనూ నేరాలకు పాల్పడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు గుర్తుందా? పోలీసు శాఖలో పనిచేస్తూ ఆమె చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. విశాఖపట్నంలో 2023 జూలైలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు రూ.2,000 నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు కేసు నమోదైంది. బాధితుల్లో ఒకరు నేవీ రిటైర్డ్ అధికారి కూడా ఉన్నారు. ఆ సమయంలో సిపికి ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి స్వర్ణలతను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పుడు స్వర్ణలత చేసిన ఘనకార్యాలు బయటపడ్డాయి. ఆమె సినిమాలపై ప్రేమతో సినిమా పాటలకు డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారిని పాత్రలో AP-31 సినిమాలో నటించడమే కాదు, నిర్మాణ వ్యవహారాల బాధ్యతలు చూశారు. ఆ తర్వాత అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లొచ్చిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్ ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ కేసులో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పాత్ర బయటపడింది. ఆమెతో పాటు నకిలీ ఏసీబీ అధికారిగా నటించిన బలగ సుధాకర్ వ్యవహారం కలకలం రేపింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత అసలు సూత్రధారి అని తేల్చారు. ఆమెతో పాటు ఏసీబీ అధికారిగా నమ్మించిన బలగ సుధాకర్ ను కూడా PM పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని భీమిలి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. సెలవులో ఉండగా విశాఖపట్నంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన సుధాకర్ బంధువులు ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉండడంతో ఆయన ఏసీబీ అధికారిగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 6న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ సిఐగా వెళ్లిన బలగ సుధాకర్ త్వరలో ఏసీబీ రైడ్స్ ఉంటాయని, అంతా మేం చూసుకుంటాం, మా ఎస్పీ మేడంతో మాట్లాడండి అంటూ ఫోన్ సబ్ రిజిస్ట్రార్ కు ఇచ్చారు. స్వర్ణలత ఏసీబీ అధికారినిలా మాట్లాడుతూ సుధాకర్ చెప్పినట్లు చేయండి, అంతా మేం చూసుకుంటాం అంటూ ఆదేశాలిచ్చారట. సుధాకర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అక్కడి నుంచి మాట్లాడిన ఫోన్ నెంబర్ స్వర్ణలతది అని ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. స్వర్ణలతపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె AR హోంగార్డ్ SIగా ఉన్నప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆమెను విజయవాడకి బదిలీ చేశారు. అక్కడ కొంతకాలం పనిచేసి శ్రీకాకుళం AR కు వచ్చారు. జిల్లాల విభజన సమయంలో ఆమెను అనకాపల్లికి బదిలీ చేశారు. మళ్లీ విశాఖపట్నంలో ఖాళీ ఉండడంతో కొందరు నేతల సిఫార్సులతో ఆమె విశాఖపట్నం వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్ లో పనిచేసి తర్వాత హోంగార్డుగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఏపీ పోలీసుల సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో అయ్యన్న పాత్రుడిపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు స్వర్ణలత. పోలీసు విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో 2023 జూలైలో రూ.2,000 నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితుల్లో ఒకరు నావీ దళంలో పనిచేసి రిటైర్ అయిన అధికారి కావడంతో నేరుగా సిపికి ఫిర్యాదు చేశారు. విచారణలో స్వర్ణలత పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఇప్పుడు మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులో కూడా ఆమె పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. స్వర్ణలతకు సినిమాలపై కూడా ఆసక్తి ఉంది. ఆమె ఒక పాటకి డాన్స్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశాఖకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన తర్వాత సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ నేతతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ నేత ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో ఆమె డాన్స్ నేర్చుకున్నారు. ఆమె ఏకంగా కొరియోగ్రాఫర్ ను నియమించుకొని సాధన చేశారు. ఆ తర్వాత ఆమె AP-31 అనే సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో నటించారు. అంతేకాకుండా ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేసులో ఇరుక్కున్నారు.